नामश्रेष्ठं ममपि शचीपुत्रमत्रस्वरूपं रूपं तस्याग्रजं मुरुपुरीमाधुरीपोष्टवाति रागाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरुं तं नतोऽस्मि। हे कृष्णा करुण सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप तदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। श्री जगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। जले अस्मिन् सन्निधं कुरु। जले अस्मिन् सन्निधं कुरु। ఇవి ముఖ్యమైన నదులు. గంగే చ యమునే చైవ గంగా యమున గోదావరి సరస్వతి గోదావరి సరస్వతి
నర్మదా, సింధు, కావేరి. ఎన్నయ్యాయి టోటల్? 7. సప్త నదులు. వీటిని స్మరిస్తే చాలు. ఎప్పుడు అవకాశం లేనప్పుడు. ఇప్పుడు నది గోదావరి ఉంది, వెళ్ళి స్నానం చేయొచ్చు. దక్షిణ గంగా, గంగాకి గోదావరికి తేడా లేదు, ప్రతిరోజు వెళ్ళి స్నానం చేయొచ్చు. ఒకవేళ అందుబాటులో లేనప్పుడు ఇంట్లో స్నానం చేసే ముందుగా మన బాత్రూంలో ఉండి కూడా సప్త నదుల్ని ఆహ్వానించవచ్చు. చూడండి, మంత్రాల్లో ఉన్న శక్తి. ఓ గంగే, ఓ యమునే, ఓ గోదావరి, ఓ సరస్వతి, ఓ నర్మద, ఓ సింధు, ఓ కావేరి, దయచేసి మీరు రండి. మరి నేను వెళ్ళలేకపోతున్నాను, ఓపిక ఉండి కూడా, కనుక దయచేసి మీరు రండి. జలే అస్మిన్ సన్నిధం కురు. మీరు వచ్చి ప్రవేశించారంటే ఆ యొక్క నదులు వచ్చి ప్రవేశించినట్లే. ఆ నీటితోటి మనం స్నానం చేస్తే శరీరం ఎలాగో పవిత్రమవుతుంది, హృదయం కూడా పవిత్రం. ఇంతకంటే ఇంకేం కాదు. సప్త నదుల్ని ఆహ్వానించారు, స్నానం చేశారు. ప్రతి నిత్యము సర్వతీర్థాలని సేవించిన ఫలితం లభిస్తుంది. శ్రీ రాధా గోపినాథ స్వామి, శ్రీమతి చైతన్య మహాప్రభు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీల గురుదేవులు, శ్రీ ప్రభుపాద వారు, పూజ్యపాద ప్రజన స్వామి, భక్తి కంకర వనమాలతి గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీ జగన్నాథ కథామృత ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం. హరే కృష్ణ. ఇప్పటి వరకు నారదముని సర్వం భ్రమణం చేస్తున్నారు. ఎందుకోసం? శుద్ధ భక్తుల యొక్క చరణ ధూళి. ఏ ధూళి ద్వారా శ్రీకృష్ణు యొక్క తలనొప్పి పోతుంది. సర్వత్ర భ్రమణం చేస్తున్నారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, శివుడి దగ్గరికి వెళ్ళారు, ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు, హనుమంతుడి దగ్గరికి వెళ్ళారు. చివరికి అయ్యా ఇక్కడెందుకు తిరుగుతున్నారు, హస్తినాపురం వెళ్ళండి, పంచ పాండవులు ఉన్నారు, వారికంటే శుద్ధ భక్తులు ఎవరైనా ఉన్నారే? అక్కడికి వెళ్ళి మీరు అడిగితే, ఎందుకంటే నిత్యము కృష్ణుడు చిన్న పని పడినా కూడా హస్తినాపురం వస్తారు, ద్వారక వదిలి. నారదముని హస్తినాపురం వచ్చారు, పాండవులు. మరి నారదముని చూడగానే పాండవులు ప్రణామం చేస్తారు. అయ్యా చాలా రోజుల తర్వాత వచ్చారు గురువుగారు, ఏంటి విశేషం? అయ్యా శ్రీకృష్ణుడి తలనొప్పిగా ఉంది, శుద్ధ భక్తుల యొక్క పాదం తొలి కావాలి, దయచేసి ఎవరైనా, మీరందరూ కూడా శుద్ధ భక్తులు, ఎవరి దగ్గర ఇవ్వండి. పంచపాండవులు దూరంగా వెళ్ళిపోతున్నారు. పంచపాండవులు మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. యుధిష్ఠిర మహారాజు అంటున్నారు, అయ్యా శుద్ధ భక్తులంటే ఎవరైతే భగవంతుని సంతృప్తి కలిగిస్తారో వారు శుద్ధ భక్తులు. భగవంతుణ్ణి ఉపయోగించుకునేవారు శుద్ధ భక్తులు కాదు. స్వామి నాకు ఇది కావాలి ఇచ్చేయండి, స్వామి నాకు అది కావాలి ఇచ్చేయండి, మేము ఇబ్బందుల్లో ఉన్నాం మాకు అది ఇవ్వండి. మరి ఈ విధంగా అడిగేవారు శుద్ధ భక్తులై. స్వామి నాకేం అక్కర్లేదు, మీరు సంతృప్తిగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి, మీ ఆనందమే మాకు కావాలి అని ఒక మాట చెప్తే చాలు, భగవంతుడు ఆనందపడిపోతాడు. ప్రతివారు నన్ను ఏదో ఒకటి అడుగుతున్నారు, కానీ ఇవి భక్తులు మరి ఏమి అడుగుతాం? స్వామి నాకేమొచ్చు, దీయమానం నా గృహనంతి వినా మత్సేవనం పర. శ్రీమద్ భాగవతంలో కపిల భగవాను దేవోది మాత చెప్తున్నారు, నా శుద్ధ భక్తులకి నేను ఇది తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో అని చెప్పి 5 రకాల ముక్తులు కూడా నేను వారి చేతులు పెడితే వాళ్ళు ఏమంటున్నారు, బియ్యమానం, నేను బ్రతిమలాడుతున్నాను, తీసుకోండి 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 అని. వారి శుద్ధ భక్తులు ఏమంటున్నారు, నా గృహనంతి, తీసుకోవడం లేదు, వినా మత్సేవనం పద, నా సేవ తప్ప ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. వారు శుద్ధ భక్తులు, కేవలం సేవ అంతే, ఇంకేమవుతున్నాం. స్వామి ఏ జన్మైనా ఇవ్వండి, ఎక్కడైనా జన్మ ఇవ్వండి, అసలు ఎటువంటి పరిస్థితి అయినా కల్పించండి, కానీ మీ సేవ ఇవ్వండి, మీ భక్తుల సాంగత్యం, మాకు ఇంకేం అక్కర్లేదు. దీని శుద్ధ భక్తులు.
పంచపాండవులు. అర్జునుడు అంటున్నాడు, చివరికి ఆయన్ని రథసారథిగా కూడా చేసేసాను. అనంతకోటి బ్రహ్మాండాలకు స్వామి ఆయన్ని డ్రైవర్గా పెట్టుకున్నాడు. నా అవసరానికి వాడుకున్నాను. మరి నేను శుద్ధభక్తుడై. తర్వాత కుంతీదేవి, ద్రౌపది వారి దగ్గర కూడా వచ్చారు. కుంతీదేవి అంటుంది, ప్రతిసారి నాకు కష్టం కలిగినప్పుడు కృష్ణ అనగానే వచ్చి కష్టాన్ని తొలగిస్తున్నారు. మరి స్వామి, మా కష్టాలు మేము పడతాము, మీరు క్షేమంగా ఉండండి, మీరు సంతృప్తిగా ఉండండి అని నేను ఎప్పుడైనా అన్నానా? ద్రౌపది అంటుంది, ప్రతిసారి నా కష్టం వచ్చినప్పుడు మరి భయంకరమైన కురుసభలు వస్త్రహరణం జరిగేటప్పుడు స్వామిని ప్రార్థించాను. స్వామి ఆ సమయంలో భోజనం చేస్తున్నారని నాకేం తెలుసు? సగం కూడా తీసుకోలేదు. అది కూడా నేనేం చెప్పాను? కృష్ణ నన్ను రక్షించాలని అడిగానే. ఓ ద్వారకాధీశ, ఓ ద్వారకాధీశ నన్ను రక్షించు. మరి కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట, ఇక్కడే ఉన్నాడంట, రక్షించడానికి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఈవిడ కృష్ణ అనగా నేను రక్షిస్తాను అని ఎదురు చూశాడంట. కానీ ఎప్పుడైతే ఈవిడ ద్వారకాధీశ అనగానే మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోయాడు ద్వారకాలో. మళ్ళీ ఆవిడ అబద్ధం చెప్పినట్లయితే ద్వారకాకి వెళ్ళి మళ్ళీ వచ్చిందంట. అప్పుడు ద్రౌపది అడుగుతుంది, కానీ నిండు సభలో అవమానిస్తున్నారు, చివరికి ఇంకా నా శక్తి కొలది ప్రయత్నించాను, పంచపాండవుల ముఖం చూశాను, ఎవరూ రక్షించలేదు. భీష్ముడు ముఖం చూశాను, ద్రుపదుడి ముఖం చూశాను, కృపాచార్యుడి ముఖం చూశాను, అందరూ కూడా తలకాయ దించుకున్నారు, ఎవరు నన్ను రక్షించారు. మరి నా శక్తి కొలది నేను ప్రయత్నించాను. పంచ పాండవులు 5 ఉన్న శక్తి ఇంకెవరికి ఉంది? మొత్తం త్రిభువనాన్ని జయించగలరు, కానీ నన్ను రక్షించలేక. మరి మీరు రావడం లేట్ అయిపోయింది ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడ లేను, ఇక్కడే ఉన్నాను కదా. మరి ఎందుకు రక్షించలేదు? తొందరగా వచ్చి మరి కృష్ణ నన్ను రక్షించు అని అంటే ఎప్పుడో రక్షించావు. నువ్వేమన్నావు? ద్వారకాధీశ అన్నావు. నేను అక్కడే ఉండడానికి ఎక్కడ లేదని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను ద్వారకా. మరి నన్ను చూడగానే రుక్మిణీదేవి, స్వామి ఎక్కడికి వెళ్ళారు? భోజనం పెట్టాను, తీసుకోండి. మళ్ళీ చేయి పెట్టాను, అప్పుడు మళ్ళీ పిలిచాను, నన్ను రక్షించు స్వామి అని. మళ్ళీ పరిగెత్తుకుంటా. మరి ఈ విధంగా చేసిన దేవి శుద్ధభక్తురాలనే ఉత్తర అంటుంది, నేను శుద్ధభక్తురాలు. ఇలా అందరూ కూడా అప్పుడు యుధిష్ఠిర అంటున్నారు, ద్వారకావాసులు భాగ్యవంతులు. ఎందుకంటే తల్లి, తండ్రి, దేవకి, వసుదేవులు వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఎవరు? కుమారులు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. ఇలా బంధు సాంగత్యంలో వాళ్ళు ఉన్నారు. మేము బంధువులం కాదు. ఏదో కష్టాలు వచ్చినప్పుడు కృష్ణుడు పిలుస్తున్నాము, కానీ వారంతా బంధువులు, ద్వారకాలో ఉన్నవారు, వారందరూ రక్షించేవారు. మరి వాళ్ళు శుద్ధ భక్తులు, మేం కాదు అని చెప్తున్నారు ధర్మరాజు. మళ్ళీ నారదముని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు. ద్వారక వెళ్ళి, అయ్యా శుద్ధ భక్తులు ఇక్కడే ఉన్నారంటే మీ ఇంట్లోనే, మొత్తం లోకమంతా తిరిగేస్తున్నాను, ఇంట్లోనే ఉన్నారంట, మీ పాలు ఇవ్వండి. అప్పుడు 16,108 మంది రాణులు అన్నారు, స్వామి మమ్మల్ని నరకని పంపిస్తారే? అనంతకోటి బ్రహ్మాండాలకు స్వామి ఆయన మస్తకం మీద మా పాదధూళి వేయడం అంటే ఏంటి? నా వల్ల కాదు. చివరికి కృష్ణుడు నారదుని అడిగారు, కృష్ణుడు, స్వామి మీరే ఉపాయం చెప్పండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మరి సర్వం తిరిగారు. కాస్త ఉద్ధవుడిని అడిగారని వెళ్ళి ఉద్ధవుని అడిగారు. ఉద్ధవుడు ఏమన్నాడు? ఆసామహో శ్యామ్ బృందావనే, బృందావనంలో ఉన్న గోపికల యొక్క పాదధూళి. అసలు బృందావనం వెళ్ళారని? లేదు, వెళ్ళలేదు. మరి బృందావనం వెళ్ళాలి. ఉద్ధవుడు అంటున్నాడు, బృందావనంలో చిన్న గడ్డి పీసుగా జన్మ కోరుకుంటున్నాను నేను.
ఎందుకంటే గడ్డి పీచుగా నేను జన్మిస్తే గోపికల యొక్క పాద ధూళి నా శిరస్సు మీద పడుతుంది. నన్ను తొక్కుకుంటూ వెళ్తారు, వాడి పాద ధూళి పడగానే నాకు కృష్ణముక్తి లభిస్తుంది. కానీ అన్నారు నాతో మంది పరిగెత్తుకుంటూ వచ్చారు బృందావనం. మరి విషయం చెప్పారు గోపికలతో. గోపికలు ఏమన్నారు, స్వామి మీకు ఎన్ని ట్రక్కులు కావాలి పాదధూళి చెప్పండి, ఎంత కావాలి మీకు పాదధూళి? మేమంతా కూడా శుద్ధ భక్తులమే, మా పాదధూళి తీసుకెళ్ళిపోండి. అప్పుడు నారదుడు అన్నాడు, అమ్మా మేమేమడుగుతున్నామో మీకు కాస్త అర్థమైంది. అనంతకోటి బ్రహ్మాండాలు స్వామి ఆయన మస్తకం మీద మీ పాదధూళి పెడతానే. అప్పుడు గోపికలు అన్నారు, స్వామి నరకం వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, నరకంలో నరకయాత్రను అనుభవించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కానీ మా పాదధూళి వల్ల కృష్ణుడు యొక్క తలనొప్పి తగ్గుతుంది కదా, ఇంతకంటే ఏం కాదు. కృష్ణుడు తలనొప్పి తగ్గడానికి మేము నరకమైనా వెళ్ళిపోతాం, కానీ కృష్ణుడు క్షేమంగా తృప్తిగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణం. శబరి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది శబరి? పండ్లు. మరి ఎంగిలి పండ్లు ఎందుకు ఇచ్చింది? స్వామికి ఎక్కడ కష్టం కలుగుతుందో పులుపు చేదు కానీ బాగుంటే ఇస్తాను, లేకపోతే మరి గోపబాలు అందరూ కూడా శ్రీకృష్ణుడికి మరి మొత్తం ఎంగిలే ఇచ్చేవారు. ప్రతిరోజు కూడా గోపబాలు ఇంట్లో నుంచి తెచ్చుకునేవారు, చదిమొట్లు, పిండి వంటలు, రకరకాలు. మరి తెచ్చుకున్నవి వాళ్ళు సగం తినేవారు, బాగుంటే కృష్ణుడికి ఇచ్చేవారు, లేకపోతే కృష్ణుడికి కష్టం కలగదు. మరి ఎంగిలి ఇస్తున్నారు స్వామి, కృష్ణుడు సుఖం కోసం మేము ఎంగిలి ఇస్తున్నాం. ఇలా అందరూ ఇస్తున్నారు, కృష్ణుడు మధ్యలో కూర్చున్నాడు, అందరూ కూడా సగం తినేసి ఇలా ఇస్తున్నారు, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. మరి కృష్ణుడు చూసేసి బా ఎంత టేస్టీగా ఉంది, ఎంత బాగుంది, ఎంత రుచిగా ఉంది. మరి ఎవరైతే రుచి చూడకుండా ఇస్తున్నారు, కృష్ణుడు అంటున్నాడు ఏం బాగలేదు, ఏం బాగలేదు. మరి ప్రతి వారు కూడా ఏదో తీసుకొస్తున్నారు. కృష్ణుడికి ఒక స్నేహితుడు ఉండేవాడు, మధుమంగల్. చాలా పేదవాడు మధుమంగల్. అందరూ రకరకాల పిండి వంటలు చేస్తున్నారు. మధుమంగలు ఇంట్లో అడిగారు, అమ్మ కృష్ణుడికి అందరూ పిండి వంటలు, రకరకాల పిండి వంటలు తెచ్చి ఇస్తున్నారు, మరి కృష్ణుడు నన్ను ప్రతిసారి అడుగుతున్నాడు, ఏం నువ్వు తీసుకురావడం ఏంటి అని చెప్పి, నాకేదో ఒకటి ఇవ్వమ్మా. అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, అరే మన దగ్గర ఏం లేవు. మరి కృష్ణుడు అడుగుతున్నాడమ్మా, సరే మజ్జిగ ఉన్నాయి తీసుకెళ్ళి. లోపలికి వెళ్ళి చూశాడు, మజ్జిగ 3 రోజులు మజ్జిగ, పుల్లటి వాసన, అది మూత తీయగానే పులుపు వాసన వస్తుంది. మరి ఏమి తీసుకోకుండా ఎలా వెళ్తాను? కృష్ణుడు అడుగుతాడు, నేను తెచ్చాను, తినేసాను, తాగేశాను అని చెప్పేస్తాను, అయిపోతుంది. ఈ పుల్లటి మజ్జిగ తీసుకెళ్ళాడు అడవికి. గోవుల్ని యథాతథం కాస్తున్నారు. మధ్యాహ్నం అయిపోయింది, అందరూ వారు తెచ్చుకున్న చద్దిబొట్లన్నీ కూడా విప్పి మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు. కృష్ణుడు అర్చయ్య పెట్టగానే ఎంత పెద్ద అర్చయ్య అయిపోయింది. మరి ప్రతివాడు కూడా కృష్ణుడు ముఖారి విధం చూస్తున్నాడు, కానీ వీపు చుట్టం లేదు. చూడండి ఆశ్చర్యం. ఇప్పుడు ఒక వ్యక్తి మధ్యలో కూర్చొని చుట్టూ కూర్చుంటే కొంతమంది ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళు ముఖం చూడగలరు, వెనక ఉన్న వారు ఈ వీపు చూస్తారు, ముఖమేలా చూస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రతి వారు కూడా కృష్ణుడు ముఖమే చూస్తున్నారు. ఎక్కడ కూర్చున్న వారు కూడా మొట్టమొదట చిన్నవారు, వారికంటే పెద్దవారు, వారికంటే పెద్దవారు, ఈ విధంగా మొత్తం వారు తెచ్చుకున్నవన్నీ కృష్ణుడు అరచేయి ఇలా పెట్టగానే ఇంత పెద్ద చేయింది. మరి మధ్యలో పెరుగన్నం ఉంది, ఇంకా రకరకాల ఆవకాయలు, వేపుళ్ళు, అన్నీ రకరకాలు తీసుకొచ్చి పెడుతున్నారు. కృష్ణుడు చూస్తున్నాడు. ఈ మధుమంగలు చూశాడు, రకరకాల పిండి వంటలు తెస్తున్నారు.
సరే సరే ఇంతమంది జనాలు నన్ను ఎందుకు అడుగుతాడు? లక్షల మంది ఉన్నారు. మరి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఇంకెక్కడో ఒకరు రాలేదు. మధువంగలు ఏం చేశాడు? తెచ్చుకున్న కుండ ఎత్తేసాడు. మళ్ళీ ఎక్కడ కృష్ణుడు వస్తాడు? ఇంతటి పుల్లటి మజ్జిగ నేను ఎక్కడ ఇస్తాను? కృష్ణుడు తాగేశాడు. నోట్లో ఉన్నాయి ఇంకా. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అరే దొంగవి నువ్వు, నాకు ఇవ్వకుండా నువ్వు తాగుతున్నావు, నాకు ఇచ్చేసి ఇలాగనే పెట్టుకున్నాడు. మరి కృష్ణుడు ఏం చేశాడు? ఇలా కొట్టేశాడు. కొట్టగానే మజ్జిగ వచ్చేసి కృష్ణుడు అన్నాడు పెట్టేసి, ఇంత రుచిగా ఉన్న మజ్జిగ నువ్వు ఒక్కడే తాగుతావా? నాకు ఇచ్చేసాయి. మరి ఇటువంటి స్వామి ఇంకెక్కడ ఉన్నారు చెప్పండి? మరి అటువంటి గోపికులు గోపాలు ఉండే ప్రదేశం బృందావన బ్రజభూమి. మరి అక్కడ పాలన తీసుకున్నారు. మరి ఈ మహిమలన్నీ కూడా నారదముని ద్వారకలో ఉన్న 16,108 రాముడికి తెలియజేస్తున్నారు. మరి కృష్ణుడు యొక్క ఉద్దేశం అదే, బృందావనం యొక్క మహిమ అందరికీ తెలియాలి. అప్పుడు రాముడికి ఒక ఆలోచన వచ్చింది. మరి ప్రతిసారికి కూడా కృష్ణుడు 16,108 రాణులను మేము నిత్య నిరంతరము సేవ చేస్తున్నా కూడా సంతృప్తి కలగడం అనేది నాకు. ఎప్పుడు చూసినా రాధారాణి గురించి, లలిత గురించి, విశాఖ గురించి, మధుమంగళ గురించి, సుధామ గురించి, తోక కృష్ణ, అర్జున, ఇలా వారినే స్మరిస్తున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అసలు చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ దగ్గర ఉన్నారు కృష్ణుడు. అసలు వాళ్ళు ఏ విధంగా సేవ చేసేవారు? ఈ విషయాలు ఎలా తెలియాలి? అప్పుడు ఉన్న వ్యక్తిని మనం అడిగితే ఈ లీలల గురించి చెప్తారు. అప్పుడున్న వ్యక్తి ఎవరు? రోహిణీదేవి. ప్రస్తుతం ద్వారకాలో ఉంది. చిన్నప్పుడు కృష్ణుడు లీలలన్నీ కూడా దర్శించింది రోహిణి మాత. ఆమెను అడుగుదాం. మరి 16,108 రాణులు వెళ్ళి రోహిణి మాత ప్రణామం చేస్తారు. మాతే, కృష్ణుడు వ్రజభూమిలో చిన్నప్పుడు 11 సంవత్సరాల వరకు కూడా బృందావనంలో ఉన్నారు. ఆయన ఏమేమి లీల చేశారు? ఆ వ్రజవాసుకి ఏ విధంగా సేవ చేశారు? ఆయన ఏ విధంగా సేవించారు? మరి ఈ విషయాలు మాకు చెప్పండి అంటూ మీరందరూ ప్రార్థించారు. రోహిణి మాత అన్నది, ఆ లీలల గురించి నేను చెప్తాను, ఏవేవైతే నేను చూశాను. కానీ కృష్ణుడు బలరాముడు వినకూడదు. వారు విన్నారంటే ద్వారకాన్ని వదిలేసి బృందావనం పరిగెత్తుకుంటూ వెళ్తారు. మరి వారిని ఆపడం మా వల్ల కాదు. అప్పుడు ఈ ద్వారకా రాణులు అన్నారు, సరే ఒక పని చేద్దాం. కృష్ణుడు బలరాముడు సుధర్మ సభలో ఎప్పుడైతే ఉంటారో ఆ సమయంలో మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒకవేళ మధ్యలో వస్తే సుభద్రాదేవి ఉంది కదా, ఆవిడ గేట్ దగ్గర పెడతాం. మరి పొరపాటున వాళ్ళు వచ్చినా కూడా లోపలికి రానికుండా సుభద్రాదేవి ఉంటుంది. సుభద్రాదేవి అన్నది, సరే లీలలు వింటాను, వారు రాకుండా చూస్తాను, రెండు ఉన్నాయి. సరే రోహిణి మాతను ప్రవేశపెట్టారు. ద్వారకా రాములందరూ కూడా కూర్చున్నారు. ఇక బృందావనంలో ఏమేమి లీలలు జరిగాయో అవి అన్నింటినీ వర్ణిస్తుంది రోహిణి మాత. కృష్ణుడు వలన మరి కృష్ణుడు ఏం చెప్తుంటాడు? నారదుడు ఒకసారి అడిగారు వైకుంఠంలో నారాయణ, స్వామి మీరు ఎప్పుడు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? వైకుంఠంలో ఉంటారే? యోగులు హృదయంలో ఉంటారే? ఎక్కడుంటారు మీరు? ఎప్పుడు ఎక్కువగా స్థిరంగా ఎక్కడ ఉంటారు? మరి కృష్ణుడు ఏమన్నాడు నారాయణ? నా వైకుంఠే నా యోగినా హృదయం మద్భక్తానం ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయంలో ఉండను. నా భక్తులు నిత్య నిరంతరం ఎక్కడైతే నా గుణాన్ని గానం చేస్తూ ఉంటారో అక్కడ తత్ర తిష్టామి, తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాను. ఇక్కడ
స్వామి గుణాలని గానం చేస్తున్నారు ఇక్కడ. మరి అక్కడ ఎందుకుంటారు కృష్ణుడు బలరాముడు? కృష్ణుడు బలరాముడు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇక్కడేమో ఈవిడ లీల చెప్తున్నారు, వారు వింటున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు ప్రవేశించడానికి వస్తున్నారో సుభద్రమాత 2 చేతులు ఇలా పెట్టేసి వెళ్ళడానికి కుదరుతున్నాను. మరి అక్కడే నిలబడి కృష్ణుడు బలరాముడు రోహిణీమాత చెప్పే లీలని వింటున్నాడు. చూడండి, స్వామి యొక్క గుణాలు, స్వామి యొక్క లీలలు ఇంత అద్భుతమైన మధురంగా ఉంటాయి. భక్తులకి ఎలాగో ప్రియము, స్వామి కూడా తప్పించిపోతాడు, స్వామి కూడా ఉండలేదు. ఎప్పుడైతే లవకుశులు రామాయణాన్ని వర్ణిస్తున్నారు, వాల్మీకి రామాయణం, స్వయంగా శ్రీరామచంద్రుడు పైన కూర్చున్నారు సింహాసనం మీద. కింద ప్రజలందరూ ఉన్నారు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు అందరూ. లవకుశులు వర్ణిస్తున్నారు రామాయణం. శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణంలో వర్ణించబడింది. శనై శనై తత్ర తిష్టం తత్ర శృణోతి. శ్రీరామచంద్రుడు అందరూ కథలో నిమగ్నం అయిపోయారు. మరి శ్రీరామచంద్రుడు ఏంటి, పైన సింహాసనం మీద కూర్చున్నారు. ఆయన కనిపించింది, ఇంత అద్భుతమైన కథ చెప్తున్నారు, అందరూ వింటున్నారు. నేను ఈ సింహాసనం మీద కూర్చోవడం ఏంటి, నేను కూడా కిందకి వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి అంత పెద్ద సింహాసనం ఉన్న శ్రీరామచంద్రుడు మెల్లమెల్లగా శనై శనై అంటే ఒకసారిగా లేచి నిలబడి నడుచుకుంటూ వెళ్తే అందరూ వీళ్ళే చూస్తారు. ఏంటి స్వామి అయోధ్యాపతి లేచి నిలబడ్డారు, ఎక్కడికి వెళ్తున్నారేంటి, వారందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది కదా. మరి వర్ణింపబడింది శనై శనై అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా జారుకుంటూ జారుకుంటూ ఒక్కొక్క మెట్టు ఇలా చిన్నపిల్లవాడు దూగాడుతూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. అలా శ్రీరామచంద్రుడు మెల్లమెల్లగా జారుకుంటూ ఒక్కొక్క మెట్టు జారుకుంటూ లవకుశులు ఎదురుగా వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు కథ అయిపోయిన తర్వాత అందరూ చూస్తున్నారు, అరే సింహాసనం మీద స్వామి ఎక్కడికి వెళ్ళారు, సింహాసనం ఖాళీ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళారు, చూసేసరికి కింద కూర్చున్నారు. స్వామి యొక్క కథ అంత మధురంగా ఉంటుంది. మరి అటువంటి మధురమైన కథ రోహిణీమాత చెబుతున్నాను. కృష్ణుడు బలరాముడు ఇంతగా తప్పించిపోయారు. బృందావనం కోసం విరహం వచ్చేసింది. బృందావనానికి మళ్ళీ వెళ్ళాలి, మరి బృందావనంలో నిత్యము అక్కడే ఉండాలి, ద్వారక మాకు అక్కర్లేదు అని అనిపించింది కృష్ణుడికి బలరాముడు. ఇంతగా అనిపించింది, వాళ్ళ కళ్ళు పెద్ద అయిపోయాయి, ఈ కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళిపోయాయి. జగన్నాథ సుభద్ర బలదేవి విగ్రహం చూశారా? మరి ఆ విగ్రహం యొక్క రహస్యం ఇదేనమాట. బృందావనం విరహంలో స్వయంగా కృష్ణుడు బలరాముడు, మధ్యలో ఉన్న సుభద్ర, ముగ్గురు కూడా ఇంతగా భావావేశం అయిపోయారు, మహాభావావేశం అయిపోయి ఎలా తాబేలు చేతులు కాళ్ళు ఇష్టమైతే లోపలికి తీసుకెళ్తాయి, మళ్ళీ అవసరమైతే బయటకు వస్తాయి. మరి కాళ్ళు చేతులు మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి, చెవులు లోపలికి వెళ్ళిపోయాయి, కళ్ళేమో ఇంత పెద్ద అయ్యాయి. ఆ సమయంలోనే నారదుని సర్వత్ర భ్రమణం చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే స్వామి ఈ రూపం చూసేసరికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, స్వామి ఈ రూపంతో మీరు కలియుగంలో వచ్చే జనాలకి దర్శనం ఇవ్వండి. మరి స్వామి భక్తుల కోరిక మరి మన్నిస్తారు. సరే తప్పకుండా నేను ఈ రూపంతో జగన్నాథపురిలో నీలాచల ధామంలో తప్పకుండా ఈ రూపంతో నేను ఉంటాను. మరి ఇప్పుడు రహస్యం తెలిసింది కదా. ఎప్పుడైతే 15 రోజుల తర్వాత గుండిచ మహారాణి ఇంద్రద్యుమ్నుడి యొక్క భార్య ద్వారం తెరిపించింది, చూసేసరికి సగం విగ్రహాలే. మరి ఇంద్రద్యుమ్నుడు అందరూ ఏడుస్తున్నారు. నారదుడు చెప్పారు, ఈ విగ్రహాల యొక్క రహస్యం ఇది. స్వామి ఈ విధంగానే దర్శనం ఇవ్వాలనుకున్నారు. మీరు 15 రోజులు కాదు, 21 రోజులు, 50 రోజులు, 100 రోజుల తర్వాత తీసినా కూడా ఇలాగే ఉంటారు స్వామి. 1 రోజు తర్వాత తెచ్చినా కూడా ఇలాగే ఉంటారు స్వామి. అంత అద్భుతంగా ఉంటారు స్వామి. మరి తర్వాత స్వామి. స్వామివారికి కావాల్సిన అలంకరణ మరి అన్నీ చేసేస్తారు.
మందిరం అయిపోయింది, కానీ ఇంకా స్వామి రాలేదు. ఇప్పుడు స్వామి వచ్చారు. మందిరం కట్టేస్తారు, అయిపోయింది. ఇప్పుడు నారదముని అంటున్నారు, రాజన్ మరి స్వామిని ప్రతిష్ఠించడానికి స్వయంగా బ్రహ్మని పిలుద్దాం. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు నారదముని ఇద్దరు బయలుదేరారు సత్యలోకానికి, ఎక్కడైతే బ్రహ్మ నిత్య నిరంతరం ఉంటాడు. ప్రవేశించే ముందుగా బ్రహ్మ చాలా బిజీగా ఉన్నారు, నృత్య గీతాలు తిరిగిస్తున్నారు. ఒక సెకండ్ ఆగమన్నారు. సరే ఉన్నారు. తర్వాత ప్రవేశించారు. తర్వాత బ్రహ్మ అడిగారు, ఏంటో ఎందుకు వచ్చారు? ఇంద్రద్యుమ్నుడు నారదముని చెప్పారు, అయ్యా ఇలా జగన్నాథ సుభద్ర వారిని ప్రతిష్ఠించాలి, మీరే రండి, మీ చేతుల ద్వారా ఈ అద్భుతమైన కార్యం ఉత్సవం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ అన్నారు, టైం చూశారు, అరే కొన్ని యుగాలు వెళ్ళిపోయాయి. బ్రహ్మ యొక్క 12 గంటల్లో 1000 సార్లు సత్యయుగం, 1000 సార్లు ద్వాపరయుగం, 1000 సార్లు త్రేతాయుగం, 1000 సార్లు కలియుగం రొటేషన్ అయిపోయింది 12 గంటలు. మరి అంతే 12 గంటలు రాత్రి. మరి ఒక్క సెకండ్ బ్రహ్మలోకంలో ఉన్నారంటే ఎన్ని యుగాలు అయిపోయాయి. అప్పుడు బ్రహ్మ అన్నారు, చూశారు, అరే మీరేం చేయాలి, ఎంతసేపు అయింది వచ్చింది, ఇలా వచ్చామండి, ఇలా వచ్చారు, కింద ఎన్నో యుగాలు అయిపోయాయి. ఇప్పుడు మీరు కట్టిన మందిరము మీ వంశంలో ఎవ్వరు లేరు. సరే బ్రహ్మ దేవతలు అందరూ వచ్చారు, కింద వచ్చారు, చూసేసరికి మందిరం లేదు, మొత్తం ఇసుకతో కప్పబడిపోయింది. ఆ సమయంలో వేరే ఇంకొక రాకుండా. తర్వాత విషయం, అప్పుడు ఇసుక తీసిన తర్వాత మళ్ళీ మందిరం బయట స్వయంగా బ్రహ్మ ప్రతిష్ఠించారు. సో జగన్నాథుడు, సుభద్ర, బలదేవుడు, సుదర్శన చక్రం, మెయిన్ గర్భగుడి, తర్వాత జగమోహన మందిరం అని అంటారు, తర్వాత నాట్య మందిరం, తర్వాత భోగ మందిరం, ఇలా 4 ఉంటాయి. చుట్టూ బోల్డని మందిరం, స్వయంగా కాశీ విశ్వనాథుడు ఉన్నారు. మందిరంకి స్వామి మందిరం వెనక వైపున విమలాదేవి, స్వయంగా పార్వతీదేవి ఉన్నారు. మరి విమలాదేవి ఎందుకున్నారు? ఈ విషయం చెప్తున్నారు. విమలాదేవి ఎందుకు? ఒకసారి నారదముని సర్వత్ర భ్రమణం చేస్తూ వైకుంఠం వెళ్ళారు. లక్ష్మీదేవిని అడిగారు. నారదముని చూసి లక్ష్మీదేవి ప్రసన్నురాలు. సరే నారద, నీకేం కావాలి కోరుకో. అమ్మా, నేను వరం కోరుకుంటాను, తప్పకుండా ఇస్తాను కదా. తప్పకుండా ఇస్తాను. మరి నీకంటే శుద్ధభక్తులు ఎవరున్నారు? తప్పకుండా ఇస్తాను. నిజంగా ఇస్తామని మాట ఇవ్వు. ఇటువంటి వరం ఏంటి నేను కోరుకునేది? తప్పకుండా ఇస్తాను, మాట ఇస్తున్నాను. అమ్మ, నాకేం అక్కర్లేదు, కానీ స్వామి ప్రసాదం, స్వామి తీసుకున్న తర్వాత ఉచ్చిష్టం కాస్త నాకు. అప్పుడు లక్ష్మీదేవి తల మీద చేయబెట్టింది. 4 రోజుల క్రితమే మా స్వామి చెప్పారు, నా ఉచ్చిష్ట ప్రసాదం ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి. 4 రోజులే. అమ్మ, నువ్వు మాటించావు కదా, మరి నువ్వు ఈ విధంగా నన్ను బోతా కొట్టేస్తావు, నాకేం. సరే సరే, నేను మాటించాను కాబట్టి స్వామిని మళ్ళీ అడుగుతాను. మళ్ళీ లక్ష్మీదేవి నారాయణ అడిగింది, స్వామి, నారదముని మీ యొక్క ఉచ్చిష్ట ప్రసాదం అడుగుతున్నారు, మరి ఇస్తారా? స్వామి అన్నారు, నా ఉచ్చిష్టం నేను ఎవరికి ఇవ్వను, నేను ఎందుకు ఇస్తాను? నా ఏం కోరి ఇస్తారా ఏంటి ఎవరికైనా? నేను ఇవ్వను. 4 రోజుల క్రితం నీకు చెప్పాను కదా, ఉచ్చిష్టం ఎవరికి ఇవ్వదని చెప్పి. ఆ స్వామి చెప్పారు, కానీ నారదముని నేను వరం ఇచ్చేసాను, ఇస్తానని మాట ఇచ్చేసాను. మరి శుద్ధ భక్తులు ఆయన నారదముని గొప్ప భక్తుడు కదా, మీ ఉచ్చిష్టం ఒకసారి ఇవ్వండి. లేదు, భలేవారే, ఉచ్చిష్టం నేను ఇవ్వను. అసలు నువ్వు తిన్నావు ఎప్పుడైనా ఉచ్చిష్టం? నా ఉచ్చిష్టం లేదు స్వామి, నీకే సరిపోవడం లేదు, నాకే. మొత్తం ఆకుతో సహా తినేస్తున్నారు.
మరి కదా, మరి ఆయనకి ఎలా ఇస్తాను? లక్ష్మీదేవి నారదమునికి వెళ్ళి చెప్పి, సరే మాట ఇచ్చాను, ఏదో ఇచ్చేసాను, కానీ ఆ ఉచ్చిష్టం ప్రసాదం నేను కూడా ఇప్పటివరకు తినలేదు. మరి వడ్డించినట్లు ఆయన తినేస్తున్నారు. ఇక నా కోసమే కావాలని నేను పెట్టుకుంటున్నాను, అయిపోయిందని చెప్తున్నాను. అటువంటి పరిస్థితులు ఉచ్చిష్టం మీకు ఎక్కడ? అమ్మా నువ్వు ఇస్తానని మాట ఇచ్చాను, ఇచ్చేసాను, అయిపోయింది. మన ఇద్దరి మధ్యలో ఎవరు తెలియదు కదా. నారదముని చూడండి, స్కంద పురాణంలో చెప్పబడింది, నారదముని ఆ రోజు నుంచి 6 నెలలు లక్ష్మీదేవి వంటశాలలో పనిచేశారు. ఆయన ఉచ్చిష్టం కోసము కూరగాయలు తరిగేవారు, వంటగది శుభ్రం చేసేవారు, చివరికి అంట్లు కూడా తొంగారు. స్వామి ఉచ్చిష్టం ప్రసాదం కోసం ఆయన చేయలేని పని లేదు. 6 నెలల పాటు కష్టపడి పనిచేశారు. మరి లక్ష్మీదేవి హృదయం ద్రవీభవించింది. మరి ఆవిడికి కాస్త దయ వచ్చేసింది. నారద, 6 నెలల కాలం పాటు నువ్వు వంటగదిలో సేవ చేశావు, సరే ఈసారి నేను తప్పకుండా బలవంతంగా నేను తీసుకొస్తాను. మళ్ళీ స్వామి వడ్డిస్తుంది. స్వామి నారదుని 6 నెలల నుంచి మన వంటగదిలో పనిచేస్తున్నాడు. అప్పుడు నారదుడు ఉన్నాడు, అదే ఈ తొందరగా వంట అయిపోతుంది ఏంటా అనుకున్నాను. ఆయన సాయం చేస్తున్నాను. సరే ఉచ్చిష్టము తీసుకో, నేను చూడనప్పుడు తీసుకో, నాకు తెలియకుండా తీసుకో, నేను చూశానంటే మళ్ళీ నీకు తీసుకోలేదు. సరే లక్ష్మీదేవి ఆ మాట ఈ మాట చెప్పి నారాయణ అటు ఇటు తిప్పేస్తుంది తలకాయ. ఈ లోపల కాస్త తీసుకొని ఆవిడ కొద్ది తీసుకుంది, మిగతా నారదముని ఏ క్షణంలో అయితే స్వామి ప్రసాదం తీసుకొని కాస్త నోట్లో పెట్టుకున్నాడు. అష్టసాత్విక వికారాలు వచ్చేసాయి. వీణ పట్టుకొని నృత్యం చేస్తున్నారు. ఆయన ఇంతగా నృత్యం చేస్తున్నారు, బాగా స్పర్శ లేదు, తన్మయంతో నృత్యం చేస్తున్నారు. దేవతలంతా ఆశ్చర్యపోతున్నారు, ఏం వచ్చింది, ఇంకేమో పిచ్చాను పట్టింది. మొత్తం నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తూ కైలాసం పెట్టారు. ఎందుకంటే శివుడు చూశారు, ఏంటి నారదముని యొక్క కొత్త అవతారం వచ్చేస్తుంది, ఇంతగా నృత్యం చేస్తున్నారు, ఇంతగా, మరి విషయం ఏంటయ్యా? ఇలా 6 నెలలు వంటగదిలో పనిచేస్తే మరి ఫలితం ఇది. స్వామివారి ప్రసాదం లభించింది. అప్పటి వరకు ప్రసాదం తెలియదు, చూడండి విషయం. స్వామివారి ప్రసాదం లభించింది. మరి నాకు నీకంటే అంతా అయిపోయింది, ఏం లేదు. మరి చెయ్యి ఇంకేంటి ఉన్నది కూడా మొత్తం కనీసం చూపించండి మీ చెయ్యి. ఎప్పుడైతే నారదుని చెయ్యి చూపించారు, చిటికిన వేలు గోట్లో కాస్త ఒక అన్నం మెతుకు, అన్నం ఒకటి కూడా కాదు, సగం మెతుకు తగులుకోండి, ఇది అయినా ఇవ్వండి, ఇది కాస్త చాలు. మరి వెంటనే నారదుని ఆ సగం మెతుకు కాస్త శివుడి నోట్లో పెట్టడంతో స్పర్శతోటే ఆయనకి మళ్ళీ అష్టసాత్విక వికారాలు వచ్చేసింది. మరి కైలాసం దద్దరిల్లిపోతుంది. ఈ విధంగా నృత్యం చేస్తున్నారు నటరాజు. ఆయన మొత్తం ముల్లోకాలన్నీ కూడా కలవరపడుతున్నాయి. అంటే ప్రళయం వస్తున్నాయి, భయపడిపోయారు. మరి సర్వత్రా వార్త వెళ్ళిపోయింది, అరే శివుడు నృత్యం చేస్తున్నారు, ప్రళయం వచ్చేస్తుంది. పార్వతీదేవి వెళ్ళిపోయింది. స్వామి ఏం విషయం ఏంటి? ఇలా ప్రసాదం. మరి నాకు లోకానికి తెలిసేటట్టుగా అర్ధాంగి అంటున్నారు. మరి సగం నాకు ఇవ్వాలి కదా, మీరేం తీసుకున్నా సగం నాకు ఇవ్వాలి. నాకున్నదే సగం మెతుకు, మళ్ళీ దాంట్లో ఇంకెక్కడ సగం. కనీసం తీసుకునేటప్పుడు నేను గుర్తురాలేదు మీకు, నన్ను పిలవాల్సిందే, పిలవలేదు మీరు, స్వార్థపరులు మీరు, నాకు ప్రసాదం ఎలాగైనా కావాలి. అప్పుడు శివుడు అన్నాడు, ప్రసాదం దుర్లభం, ఆయనకి 6 నెలలు వంటగదిలో పనిచేస్తారు, ఆ తర్వాత సగం మెతుకు నాకు వచ్చింది. మరి మీ దగ్గర దాకా రాలేదు, మరి లేదు, మరి ఏం చేస్తాం, లేదు నాకు ప్రసాదం కావాలంటే. పార్వతి ఏం చేసింది? కొన్ని యుగాల పాటు తపస్సు చేసింది స్వామి ప్రసాదం. అప్పుడు వైకుంఠం నుంచి నారాయణ ప్రత్యక్షమైంది. అమ్మ ఏంటి ఇంత కష్టపడి ఇంత
ఘోరమైన తపస్సు చేస్తున్నావు, కారణం ఏంటి? అప్పుడు పార్వతీదేవి అన్న, స్వామి నారదుడికి ప్రసాదం లభించింది, శివుడికి మా ఆయనకి కూడా ప్రసాదం లభించింది, నాకు ప్రసాదం కావాలి, నాకు మీ ప్రసాదం. అప్పుడు భగవంతుడు వరం ఇచ్చారు. కలియుగంలో జగన్నాథపురిలో జగన్నాథ స్వామిగా నేను పిలుస్తాను, విమలాదేవిగా నువ్వు అక్కడే ఉంటాను. నాకు సమర్పించే ప్రతిదీ కూడా ప్రసాదం అవుతుంది. నేను తీసుకున్న తర్వాత ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం ప్రతిదీ కూడా నీ దగ్గరికి వెళ్తుంది. నువ్వు తీసుకున్న తర్వాత అది మహాప్రసాదం. అందుకే ప్రతి చోట అన్ని ధామాల్లో, క్షేత్రాల్లో, పుణ్యతీర్థాల్లో ప్రసాదం తీసుకోండి అని అంటారు. కానీ జగన్నాథపురిలో మహాప్రసాదం యొక్క మహిమ మహదద్భుతం. ఉచ్చిష్టం కాదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, చండాలులు అందరూ కూడా కలిసి ఒకే ప్లేట్లో తీసుకోవచ్చు. పోనీ ఎవరొకరు తీసుకొని వెళ్ళిపోయారు, ఆ ప్రసాదం మనం కూడా తీసుకోవచ్చు. ఉచ్చిష్టం కాదు. అంతెందుకంటే బాబు, కుక్కలు, నక్కలు, కాకులు కూడా తినేసాయి, ఉచ్చిష్టం చేస్తాయి, అది కూడా మనం తీసుకోవచ్చు. ఒక మెతుకు నిర్మాల్యం అంటారు, సంవత్సరం అంతా తీసుకోవచ్చు, పాడవద్దు. మహాప్రసాదం పాడదు. మనం చేసే మంత్రులు మరి అక్కడ చూడండి, ఆశ్చర్యం, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఏం వాడు, కానీ ఇంత రుచిగా ఉంటాయి మహాప్రసాదం. మరి ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోవాలని వస్తుంది. కనీసం ఉప్పు కూడా సరిగ్గా లేదు. మరి అంత అద్భుతంగా, ఎందుకంటే ప్రత్యక్షంగా భగవంతుడు అన్నక్షేత్రం అని అంటారు, ప్రత్యక్షం తీసుకుంటారు. తర్వాత నివలాది ఆవిడ తీసుకుంటారు. ఇది మహాప్రసాదం యొక్క రహస్యం. కనీసం జీవితంలో చచ్చిపోయారు, చనిపోయిన శవాన్ని నోట్లో కూడా ఒక మెతుకు వేశారంటే వాడు కూడా వైకుంఠం వెళ్తారు. అంత మహిమ ఉంది మహాప్రసాదం యొక్క మహిమ. సో ఈ విధంగా విగ్రహాలు స్వయంగా బ్రహ్మ వచ్చారు, ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ఠించిన రోజే స్నానపూర్ణిమ, జ్యేష్ఠ స్నానపూర్ణిమ, దేవ స్నానపూర్ణిమ. మనము చెప్పుకున్న స్నానపూర్ణిమ గురించి తర్వాత మిగతా విషయం మనం రేపు చెప్పుకున్నాం. కుల జగన్నాథ స్వామికి, కులదేవ స్వామికి, సుభద్రామయ్యకి, సుదర్శన చక్రకి, కుల నీలాచల రామ్కి, శ్రీక్షేత్రకి, శంకర క్షేత్రకి, నీలమాధవుడికి, నారదమునికి, ఇంద్రదుమ్న మహారాజ్కి, సమవేత బృందకి, అనంతకోటి వైష్ణవ బృందకి, శ్రీ రాధా గోపినాథ స్వామికి, శ్రీమతి చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి, సమవేత భక్త బృందకి, అనంతకోటి వైష్ణవ బృందకి, హరినామ సంకీర్తనకి, ఇంకా ప్రేమానంద గోవిందా.